లేదనుకుంటే నేను 650 చేసి పెడతా. ఒరిజినల్ డబ్ల్యూపీసీ మార్కెట్లో బెస్ట్ బ్రాండ్స్ అంటే ఇవే. మీరు ఓన్గా సరే మెటీరియల్ అనేది తెప్పించుకొని మీ ఇంట్లో కబోర్డ్ వర్క్స్ అనేవి డబ్ల్యూపీసీ తోటి చేయించుకోవాలనుకున్నా సరే మీరు ఈ కంపెనీకి సంబంధించిన ఈ 2 బ్రాండ్స్ని యూస్ చేసినట్లయితే నెంబర్ 1గా అయితే మీ యొక్క కబోర్డ్స్ అనేవి లైఫ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇవి క్వాలిటీగా ఉంటాయి. అసలు వీటి పేర్లేంటి, అలాగే మనకి ప్రజెంట్ ఈ 2025లో ఒక చదరపు అడుగుకి ఈ డబ్ల్యూపీసీ కబోర్డ్లు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఎంత కాస్ట్ చొప్పున ఛార్జ్ అనేది చేస్తున్నారు, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. అసలు ముందుగా డబ్ల్యూపీసీ కబోర్డ్స్ అంటే ఏంటి? వుడ్ పాలిమర్ కాంపోజిట్, దీన్నే డబ్ల్యూపీసీ అంటారు. ఈ డబ్ల్యూపీసీ అనేది మెటీరియల్ అనేది యూస్ చేసుకొని మనం కబోర్డ్లు అనేవి చేయించుకున్నట్లయితే మన ఇంటికి కబోర్డ్లకి చెదలు అనేది పట్టదు. ఎవరైతే చెదల సమస్యతో ఇబ్బంది పడి ప్లైవుడ్ లాంటివి చేయించుకొని ఇబ్బంది పడుతూ ఉంటారో, చెదల సమస్య వచ్చి, అలాంటి వారు ఈ డబ్ల్యూపీసీ అనేది చేయించుకోవచ్చు. వీటికి చెదలు పట్టదు. అలాగే ఇవి వాటర్ ప్రూఫింగ్ తో రావటం వల్ల తడిచినా కూడా పాడవు అన్నమాట. అలాగే వీటి పైన కంపల్సరీగా పెయింట్ అనేది వస్తుందండి. ఎటువంటి యాక్రిలిక్ షీట్స్ కానీ, మనకి ప్లైవుడ్కి పైన వేసే లామినేషన్ షీట్స్ కానీ ఇలాంటివి అయితే ఉపయోగించరు. డైరెక్ట్గా ఈ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోర్డ్స్ పైన మనకి నచ్చిన కలర్స్, డిజైన్ కావాలంటే డిజైన్స్ మనకి నచ్చినట్లుగా అనమాట, వాటిని స్ప్రే పెయింట్ అని అంటారు. ఈ స్ప్రే పెయింట్ ద్వారా పెయింట్ అనేది చేసి ఈ కబోర్డ్ని మనకి చేస్తారనమాట. వీటిల్లో మనకి బెస్ట్ బ్రాండ్స్ అని మనం చెప్పుకుంటే ముందుగా ఆల్ స్టోన్ కంపెనీ అనేది నెంబర్ 1 బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఆల్ స్టోన్ తర్వాత మనకి ఈకోస్టా బ్రాండ్ అనేది ఉంటుంది. ఇది కూడా నెంబర్ 1 బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండే మనకి ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువగా వర్క్ అనేవి చేయించుకుంటున్న మెటీరియల్. అయితే మనకి గుంటూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, ఈయన వాడే మెటీరియల్ కూడా ఇవేనమాట. ఇందులో రేట్లు ఎలా ఉన్నాయి అంటే మనకి ఆల్ స్టోన్ ఇది నెంబర్ 1 కదా, ఇది యూస్ చేసుకొని మీరు కబోర్డ్లు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఫ్రేమ్ వర్క్కి, అంటే సిమెంట్ షెల్ఫ్లు ఉండి పైన ఫ్రేమ్ వర్క్ అనేది చేయించుకోవాలనుకుంటే ఒక చదరపు అడుగుకి, ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి 850 రూపాయల చొప్పున ప్రజెంట్ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా అన్ని ఇంక్లూడింగ్ మొత్తం అందులోనే వచ్చేస్తాయి అనమాట. మీకు ఎటువంటి సంబంధం అయితే ఉండదన్నమాట, మెటీరియల్ కాంట్రాక్ట్ లెక్కన అనమాట. సో ఈ విధంగా అయితే తీసుకుంటారు. అదే మీకు ఈకోస్టా అనుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి ఒక 100 రూపాయల డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆల్ స్టోన్కి అలాగే ఈకోస్ట్కి. ఈ రెండింటికి 750 రూపాయలు ఒక చదరపు అడుగుకి ఈకోస్ట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు మనకి బెస్ట్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు మనకి మార్కెట్లో. వీటిని మీరు తీసుకున్నట్లయితే మీరు మెటీరియల్ కావాలన్నా సరే మెటీరియల్ కూడా సప్లై అనేది చేయడం జరుగుతుంది. మీకు నచ్చిన కార్పెంటర్ మేస్త్రుల చేత మీరు కబోర్డ్ వర్క్స్ కానీ మీ ఇంటికి వుడ్ వర్క్స్ అనేవి చేయించుకోవచ్చు అనమాట. కాకపోతే బెస్ట్ బ్రాండ్స్ అంటే మనకి ప్రజెంట్ మార్కెట్లో ఇవే. అదేంది 500కి 600కి కూడా చేస్తున్నారు కదా అని చెప్పి మీరు అడగచ్చు. 500కి 600కి చేసే వాటికి సంబంధించి మన శ్రీనివాసరావు గారు మీకు ఒక క్లారిటీ ఇస్తారు, వినండి. అది కంపెనీతో డబ్ల్యూపీసీ కంపెనీతో సంబంధం లేదనుకుంటే నేను 650 చేసి పెడతా, 650 చేసి పెడతా. కంపెనీతో సంబంధం లేదంటే బాగానే ఉంటుంది, వర్క్ పరంగా అయితే బాగానే ఉంటుంది 650 అడుగుకి. అది అయితే మినిమం 500 అడుగు ఉండాలి. మినిమం ఆ అడుగులు ఉంటేనే వస్తాం అంత దూరం. అందులో 500 తగ్గితే గిట్టుబాటు కాదు. అదేంటంటే కంపెనీ ఐటమ్, దాని మీద కంపెనీ ఉండదు. మాకు మంచిదే, డబ్ల్యూబీసీ అయితే మంచిదే. ఏదో కంపెనీ ఉంటుంది కానీ పలానా కంపెనీ అని ఉండదు, చెప్పలేము ముందు. అందుకని అది చెప్తున్నా. మిగతా వాళ్ళలాగా మాది మేము ఇది కంపేర్ చేయడానికి వాళ్ళతో మా కంపేర్ చేయడానికి వాళ్ళు తక్కువ చేస్తున్నారు కదా మీరు అంటే, నేను ఎకోస్టాన్ ఆల్ స్టోన్ వాడతాను, రేట్ ఎక్కువ ఉంటుంది. మామూలు కంపెనీ ఇంకేదైనా బాధ లేదు మాకు, కబోర్డు చెదల పట్టకుండా ఉంటే 650 రూపాయలు ఎసెప్ట్, మినిమం 500 అడుగు ఉండాలి. దానికైతే నేను అగ్రి చేసి పెడతా, ఇబ్బంది లేదు. ఇలా మనకి మార్కెట్లో మనం తీసుకునే మెటీరియల్ని బట్టి మనకి మనం వర్క్ అనేది చేయించుకునే క్వాంటిటీని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో తక్కువలో చేసుకుంటే మనం బ్రాండ్స్లోకి వెళ్ళలేమన్నమాట. అదే కొంచెం బ్రాండింగ్తో కావాలి అనుకుంటే మాత్రం కొంచెం కాస్ట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇందులో బాక్స్ వర్క్ కూడా ఉంటుంది. బాక్స్ వర్క్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే ఇది 25 mm థిక్నెస్ తోటి అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ అనేది మనకి అడుగుకి 1200 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. బాక్స్ వర్క్ అంటే ఏంటంటే మనకి సిమెంట్ షెల్ఫ్లు అనేవి లేకపోయినట్లయితే మొత్తం ఇదే డబ్ల్యూపీసీ మెటీరియల్ అనేది యూస్ చేసి చేసుకునే పని అయితే దాన్ని బాక్స్ వర్క్ అంటారు. దానికి అయ్యే ప్రైస్ 1200 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ మీకు ఈ డబ్ల్యూబీసీ గురించి ఎంత రేట్లు తీసుకుంటున్నారు ఏంటి అనేది ఒక అవగాహన వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.